కోనసీమ జిల్లా అల్లవరం ఓడల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. బెంగాల్ ఒడిషా బోర్డర్లో ఈ మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై 23 రోజుల తర్వాత మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. బెంగాల్ ఒడిషా బోర్డర్లో మత్స్యకారుల ఆచూకీ లభ్యమైనట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు చెప్తారు. అప్పారావు, చెప్పండి. ప్రస్తుతం తప్పిపోయినటువంటి మత్స్యకారులు దొరికినట్లుగా వాళ్ళ ఆచూకీ తెలిసినట్లుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, కోనసీమ జిల్లా నుంచి ఈ నెల 3వ తారీఖున 7 మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే వెళ్ళిన గంట తర్వాతే బోటుకు సంబంధించి ఆచూకీ పూర్తిగా గల్లంతైంది. అయితే తమ వారు 10 రోజుల్లో తిరిగి వస్తారని చెప్పి కుటుంబ సభ్యులందరూ భావించారు. అయితే 13వ తారీఖు దాటినప్పటికీ కూడా బోటు ఆచూకీ లేదు. కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో తమ వారు గల్లంతయ్యారని చెప్పి కుటుంబ సభ్యులు మత్స్యశాఖకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు హుటాహుటిన జిల్లా కలెక్టర్తో మాట్లాడి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో కూడా మాట్లాడి కుటుంబ సభ్యులతో వెళ్ళి వాళ్ళకి కూడా ఓదార్చారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ తీరం నుంచి దాదాపు 290 కిలోమీటర్ దూరంలోని ఉన్న దిగా ప్రాంతంలో మత్స్యకారుల బోటును గుర్తించారు. అయితే ఇంజిన్ చెడిపోవడంతో గాలివాటం ఆధారంగా ఆ బోటు సముద్ర తీరం నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. అయితే ఆ పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లే ఇతర బోట్లు ఏమీ లేకపోవడంతో గడిచిన కొంతకాలంగా ఆ బోటు సముద్రంలోనే చిక్కుకుపోయింది. అయితే బోటులో దాదాపు 4 రోజుల సరిపడా ఆహార పదార్థాలు ఉండడంతో కొంతవరకు మత్స్యకారులు కూడా క్షేమంగానే ఉన్నారు. అయితే దాదాపు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ బోటును మత్స్యకారుల బోటు ఒకటి గుర్తించింది. దగ్గరికి వెళ్ళి ఆరతీగా తమ ఇంజిన్ పనిచేయకపోవడంతో కొన్ని రోజులుగా తాము చిక్కుకుపోయామని చెప్పారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్కు చెందిన మత్స్యకారులందరూ కూడా మా కోనసీమ జిల్లా మత్స్యకారులందరినీ కూడా సురక్షితంగా కాపాడి తమ బోటు ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న వెంటనే తమ కుటుంబ సభ్యులతో ఇప్పటికే మాట్లాడారు. తాము క్షేమంగా ఉన్నామని, తిరిగి వచ్చేస్తామని కూడా ప్రకటించారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియడంతో తక్షణం కూడా జిల్లా కలెక్టర్ కూడా వీళ్ళందరూ కూడా అటు పశ్చిమ బెంగాల్ మత్స్యకారులతో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతానికైతే వాళ్ళ ఆరోగ్య పరీక్షలు కూడా చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. మరొక గంటలో వాళ్ళు ఏదైతే తీర ప్రాంతానికి, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి చేరుకోనున్నారో అక్కడి నుంచి ఏదైతే కోనసీమ జిల్లా అల్లవరం రావడానికి అక్కడ మత్స్యశాఖ కూడా ఏర్పాట్లు చేసింది. రోడ్డు మార్గాన దాదాపు 800 కిలోమీటర్ ప్రయాణించి రేపు రాత్రికి కానీ కోనసీమ జిల్లాకి చేరుకునే అవకాశం ఉన్నట్టు మనకి జిల్లా కలెక్టర్ కూడా వివరించారు. ప్రధానంగా ఏదైతే సముద్రంలోకి బోటు వెళ్ళిన తర్వాత ఆకస్మికంగా ఇంజిన్ చెడిపోవడంతో ఏమి చేయని పరిస్థితి నెలకొంది. దీంతో బోటు పూర్తిగా గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. మరోపక్క ఈ బోటు ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోస్ట్ గార్డును, ఇండియన్ నేవీని కూడా రంగంలో దించింది. దాదాపు గడిచిన 8 రోజులుగా సముద్రంలో వార్నియర్ డ్రోన్లు కానీ 15 నౌకలతో కానీ ఇండియన్ నేవీ కోస్ట్ గార్డు దాదాపు భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అయినా మత్స్యకారుల ఆచూకీ దొరకకపోవడంతో రాష్ట్ర మెరైన్ అధికారులు కేంద్ర హోంశాఖకు నివేదించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ దొరకడం లేదని, అన్ని రాష్ట్రాల మత్స్యశాఖలకి సమాచారం అందించాలని, ఒకవేళ బంగ్లాదేశ్ వైపు ఏమన్నా బోటు కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వంతో కూడా మాట్లాడాలని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ తరఫున అన్ని రాష్ట్రాల మత్స్యశాఖకు సమాచారం అందించింది. కోనసీమ జిల్లా నుంచి వెళ్ళిన పలానా బోటు నెంబరు మిస్ అయిందని,
ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాల మత్స్యశాఖలు అప్రమత్తమయ్యి ఆ రాష్ట్ర పరిధిలోని మత్స్యకారులకు బోట్లకు సమాచారం అందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారు సమయానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మత్స్యకారుకి కూడా పూర్తి స్థాయిలో ఈ మిస్ అయిన బోటు గురించి సమాచారం అందడంతో అక్కడ మత్స్యకారులు కూడా అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఏదైతే పశ్చిమ బెంగాల్ నుంచి 290 కిలోమీటర్ దూరంలో ఉన్న దిగా ప్రాంతం దగ్గర ఈ చిక్కుకుపోయిన బోటును పశ్చిమ బెంగాల్ మత్స్యకారులు గుర్తించారు. ప్రస్తుతం తమ బోటు ఎక్కించుకొని తీసుకొస్తున్నారు. అదేవిధంగా రిపేర్ అయిన బోట్ను కూడా ఈ బోటు కట్టి ఒడ్డుకు తీసుకొస్తున్నారు. అయితే బోటును అక్కడే ఉంచి మత్స్యకారులు రోడ్డు మార్గాన తీసుకురాబోతున్నారు. ఇప్పటికే గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా ఉన్నారనే సమాచారం కోనసీమ జిల్లాలోని మత్స్యకారు కుటుంబాలకు కూడా అందించారు. అదేవిధంగా అక్కడ మత్స్యకారులతో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించడంతో వాళ్ళందరూ కూడా ఆనందంతో మునిగి తేలుతున్నారు. తప్పిపోయిన తమ వారు బతికి వచ్చారని ధీమాతో సంబరాలు చేసుకున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మత్స్యకారు కుటుంబాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా చెప్పాలంటే మిస్ అయినప్పటి నుంచి కూడా తాము ఫిర్యాదు చేసినప్పటి నుంచి కోస్ట్ గార్డు, మెరైన్, మత్స్యశాఖ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి తమ వారిని కాపాడుతుందని కూడా చెప్తున్నారని చెప్పాలి. స్వామి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అప్పారావు.